మాట దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు లూకా సువార్త 12వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదువుదాం రండి. లూకా సువార్త 12వ అధ్యాయం 4వ వాక్యం చదవండి. నా స్నేహితులైన మీతో నేను చెప్పినదేమనగా, దేహమును చంపిన తరువాత మరేమీ చేయలేని వారికి భయపడకుడి. ఎవరికి మీరు భయపడవలనో మీకు తెలియజేసేదును. చంపిన తరువాత నరకంలో పడదోయే శక్తి గల వానికి భయపడుడి, ఆయనకే భయపడుడి అని మీతో చెప్పుచున్నాను. 6-7 కూడా చదవండి. 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును కదా, అయినను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరవబడదు. నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడుకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుడు తన మాటల ద్వారా మనతో తెలియజేస్తున్న మాట, మీరు భయపడకుడి, భయపడద్దు. ఏ విషయాలకు మీరు భయపడుతున్నారో, ఎందు నిమిత్తం మీరు భయపడుతున్నారో. అయితే ప్రభు అంటున్నాడు, నా స్నేహితులైన మీతో నేను చెప్తున్నాను అంటున్నాడు. ఆయన చెప్పే ఒక సంగతి, ఆయన మనతో అంటున్న మాట ఏంటి? నా స్నేహితులు అంటున్నారు. ఈరోజు ప్రియులారా, ప్రభుతో స్నేహము ఇది ఎంతో మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుతుంది. దేవునికి స్తోత్రం. లోకంలో ఉన్నటువంటి స్నేహితులు రకరకాలు ఉంటారు, కానీ నమ్మించి మోసం చేసే స్నేహితులు కూడా చూస్తూ ఉంటాం. అయితే ప్రభువు నిజమైన స్నేహితుడు. ఆయన తన స్నేహితులు మన కోసం నిజంగా ఆయన ప్రాణాన్ని పెట్టాడు. మంచి స్నేహితుడు అని చెప్పవచ్చు. నిజమైన స్నేహితుడు, మంచి స్నేహితుడు, తన స్నేహితుడి కొరకు ప్రాణమును పెట్టును. అయితే మన కొరకు ప్రాణం పెట్టినటువంటి నిజమైన స్నేహితుడైన ప్రభు గురించి నేను జ్ఞాపకం చేస్తున్నాను. మనందరితో ఆయన స్నేహం చేయడానికి ఆయన ఇష్టపడినాడు హృదయపూర్వకంగా. దేవునికి స్తోత్రం చెప్పండి. పాపులమని, నీచులమని, దుర్మార్గులమని నిజంగా మనల్ని ప్రభువు నిజంగా ప్రేమించినట్టుగా ఎవరు మనల్ని ప్రేమించలేదు. అందరూ మనలో ఉన్న లోపాన్ని చూసి మనలో నుండి దూరం అయిపోయే వాళ్ళే, కానీ మనలో ఉన్న సమస్యను చూసి పక్కకు తొలగిపోయే వాళ్ళే. కానీ అయితే ప్రభు అయితే మనలో ఉన్న పాపాన్ని చూశాడు, మనలో ఉన్న నిజంగా బలహీనతలు చూశాడు, మనలో ఉన్న ఆ శాపగ్రస్తమైన అనుభవాలను చూశాడు. వాటన్నిటి నుండి విడిపించి నిజంగా ఆయనతో స్నేహం చేస్తూ ఉంటే అన్నిటి నుండి విడిపించి మంచి మార్గంలో నడిపించి ఆయన ఉండే స్థానంలో మనల్ని కూర్చోబెట్టాలని ఆయన ఉద్దేశిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నిజంగా మంచి స్నేహితుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు. భయపడకుడి అనే ఒక మాట మనందరికీ తెలియజేస్తున్నాడు. చాలా మంది భయపడిపోతా ఉంటారు రకరకాల పరిస్థితులను చూసి. అయితే మనం ఎవరికి భయపడాలంటే 5వ వాక్యంలో చదవన్నానా, ఎవరికి మీరు భయపడవలనో తెలియజేయుదును. చంపిన తర్వాత నరకంలో పడద్రోయే శక్తి గలవానికి భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. శక్తి కలిగిన వానికి, పరిశుద్ధుడైన, జీవము కలిగిన, సత్యవంతుడైన, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న పరిశుద్ధుడైన దేవునికి మనము భయపడాలి. ఈ లోకంలో చాలా వాటికి భయపడతారు, కానీ దేవునికి మాత్రం భయపడరు. రకరకాల విషయాలకు భయపడిపోతూ ఉంటారు. ఒక తల్లి నాతో అంటుంది, అన్న నిమ్మకాయలు ఎవరో తెచ్చి మా ఇంటి పక్కన పడేస్తున్నారన్నా, నేను కసువు కొడుతూ అతను పట్టుకున్నాను. అతను పట్టుకున్న దగ్గర నుండి ఇక జ్వరం, విపరీతమైన జ్వరం వచ్చేసింది, ఒళ్ళు నొప్పులు, ఇదిగో నా పరిస్థితి బాగలేదన్నా అని నాకు ఒక కబురు పెట్టి పంపించినారు ప్రార్థన చేయడానికి. అన్నను తెలుసండి. నేను వెళ్ళాను. ఏం జరిగిందమ్మా అంటే, అన్న ఎవరో నిమ్మకాయలు తెచ్చాడు, పడేసినారు. ఉదయాన్నే నా కసువు కొడుతూ అది తీసి చేత్తో పట్టుకొని పక్కన పడేసాను. అక్కడ నుండి నాకు ఇదిగో ఇట్లా జ్వరం వచ్చింది, ఇదిగో శరీరం అంతా కూడా ఒళ్ళు నొప్పులు భయంకరంగా అని చెప్తాను. నూనె తీసుకొని ప్రార్థన చేసి వెంటనే తొలగిపోయింది. దేవునికి స్తోత్రం. ఆమె నిమ్మకాయలకు భయపడిపోతుంది, ఏదో మంత్రగాళ్ళకు భయపడిపోతుంది. ఆమెలో ఉంది ఒక భయము. నిజంగా ఈ లోకంలో చాలా విషయాలకు భయపడిపోతూ ఉంటారు. కానీ మనం ఈ లోకంలో ఉన్నటువంటి వాటికి కాదు భయపడాల్సింది, ప్రభుకు భయపడాలి, ప్రభుకు లోబడాలి. ఎప్పుడైతే మనం దేవునికి లోబడతామో ఈ లోకంలో ఉన్న శక్తులన్నీ మనకు లోబడిపోతాయి. దేవునికి స్తోత్రం. చప్పుడు దేవునామని మహిమపరుస్తాం. ఈ లోకంలో ఎన్నో శక్తులు ఉన్నాయి. అయితే సర్వశక్తిమంతుడు నేను ప్రకటిస్తున్నటువంటి ప్రభు, సర్వం పైన అధికారం కలిగిన దేవుడు. అయితే ప్రభు అంటున్నాడు,
మీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కించబడినవి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు. అందుకు మీరు భయపడవద్దు. ఎందుకంటే విలువైన రక్తంతో కొనబడిన వారు, మీరు పరిశుద్ధమైన రక్తంతో కొనబడిన వారు. ప్రభు కొరకు ప్రత్యేకంగా లోకంలో జీవిస్తున్న మీరు దేవునికే భయపడాలి తప్ప ఈ లోకంలో ఉన్న వారికి మీరు భయపడనక్కర లేదు. రకరకాల భయాలు. ఈరోజు ఆ భయాలన్నింటిలో నుండి విడుదల పొందాలని ప్రభు మాట్లాడుతూ ఎవరికి భయపడాలో నేను తెలియజేస్తున్నాను వినండి అని 5వ వాక్యం అంటున్నాడు. చంపిన తర్వాత నరకములో పడదోయే శక్తి గల వానికి భయపడుడి, ఆయనకే భయపడుడి అంటున్నాడు. ఈరోజు నరకములో పడదోయగల శక్తి కలిగిన వ్యక్తికి భయపడాలి. వాస్తవానికి నరకము అనేది ఒకటి ఉందని, అగ్నియారుడు పురుగు చావదు, అది యాతనకరమైన స్థలమని, అక్కడ భయంకరమైన మహారోదన ఉంటుందని, అక్కడికి వెళ్ళిన వారు మరలా బయటికి రావడానికి అవకాశం లేదని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆ నరకముల నుండి నువ్వు తప్పించబడాలని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. పాపం వలన నిజంగా మరణం ఉంది, అది నిత్య నరకాగ్నిలోనికి నడిపిస్తుంది. నీ జీవితంలో పాపం ఉన్నట్టయితే, నీ హృదయంలో పాపానికి చోటు ఉన్నట్టయితే, నీ తలంపులలో ఇంకా పాపానికి చోటు ఉన్నట్టయితే, నీ చూపులో, నీ తలంపులలో, నీ ఆలోచనలో, నీ ప్రవర్తనలో పాప నైజాలు ఇంకా ఉన్నట్టయితే అది విడిచిపెడితేనే నీకు క్షేమము. పాపము చేసిన వారిని పట్టుకుంటుందంట. ఎవరు పట్టుకుంటారంట? పాపమే. పాపం చేసిన వారిని పట్టుకొని అది మరణానికి ఇడిచిపెళ్ళిపోతుంది. చివరికి పాపం వల్ల వచ్చే జీవితము మరణమని, దాని ఫలితము మరణమని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఏ చిన్నదైనా కానీ అది పాపమే. ఆ పాపాన్ని నువ్వు వదిలిపెడితేనే నువ్వు మరణాన్ని తప్పించుకుంటావు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు యేసయ్య రక్తంలో నువ్వు కడగబడితే నువ్వు ఎవరికి భయపడాల్సిన అక్కర్లేదు. ఇంకా ప్రభు యందు భయభక్తులు కలిగి విశ్వాసంతో ప్రభువును వెంబడిస్తే చాలు. ఇక నీ మీద మరణం అనేది వేరుబడి చేయదు. ఆయన మరణంలో నుండి జీవంలోనికి దాటింప చేసినాడు. చాలా మంది మరణానికి భయపడతా ఉంటారు. కొంతమంది జబ్బులు వస్తే భయపడుతుంటారు. కొంతమంది కుటుంబంలో సమస్యలు వస్తే భయపడిపోతూ ఉంటారు. కానీ నేను ప్రకటిస్తున్నటువంటి ప్రభువు ప్రతి భయముల నుండి విడిపించే దేవుడు. నీ తల వెంట్రుకలన్నీ కూడా ఆయన లెక్కించినాడు. కాబట్టి ఆయనకు తెలియకుండా ఏమీ జరగదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆయనకు తెలియకుండా నీ జీవితంలో ఏ నష్టము రాదు. ఆయనకు తెలియకుండా ఏ బాధ రాదు. ఆయనకు తెలియకుండా ఏ కష్టము నీకు రాదు. నువ్వు అడగకుండా నీ అక్కర్లు తీర్చే ప్రభువు నీకుండగా నువ్వేం చేయాలో తెలుసా? నువ్వు దీన మనసుకులై తగ్గించుకొని ఆయన ఎదుట నువ్వు ఎప్పుడైతే మోకరించి ఆయనకి ఇష్టకరంగా నువ్వు బ్రతకడానికి నువ్వు సిద్ధపరుచుకుంటావో, నీ జీవితాన్ని ఆయనకు అప్పగిస్తావో, ప్రతి విషయంలో ఆయన నీకు కృప చూపించి ముందుకు నడిపించేవాడు. రండి, మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదువుదాము. ఇదివరకే నేను గెలిచిన నేను ఇదివరకే సంపూర్ణ స్థితి పొందిది అయినను నేను అనుకోవట్లేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకున్న వాళ్ళని పరిగెత్తుతున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను పరిగెత్తుతున్నాను అంటున్నాడు. క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకున్న వాళ్ళని. ఈరోజు నువ్వు ఈ లోకంలో పరిగెత్తుతున్నావు. దేని నిమిత్తం పరిగెత్తుతున్నావో నాకు తెలియదు. ఈరోజు నువ్వు ఇది దేని నిమిత్తం నువ్వు పరిగెత్తుతున్నావో నాకు తెలియదు. కానీ భక్తుడైనటువంటి పౌలు గారు అంటున్నారు, నేను క్రీస్తు యేసు చేత పట్టబడిన దానిని పట్టుకున్న వారిని నేను పరిగెత్తుతున్నాను అంటాడు. ఈరోజు ప్రభు కొరకు నువ్వు పరిగెత్తితే నీకు ఫలితం దక్కుతుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రభు పనిలో ప్రభు కొరకు నువ్వు జీవించడానికి ఉన్న చోటనే నీ కుటుంబంలో మంచి సాక్ష్యాన్ని నువ్వు సంపాదించుకుని, నువ్వు పనిచేసే దగ్గర మంచి సాక్ష్యాన్ని నువ్వు సంపాదించుకుని, నువ్వు ఎక్కడైతే ప్రభు కొరకు నిలబడతావో దేవుని ఆశీర్వాదం నీపైకి మెండుగా వస్తుంది. ఆదివారం ప్రార్థనకు వచ్చినప్పుడు మాత్రమే కాదు, పండగ దినాలలో మాత్రమే కాదు, ఉపవాస దినాలలో మాత్రమే కాదు, నువ్వు మరణం వరకు నమ్మకంగా నువ్వు సాగాలి. మరణం వరకు నువ్వు దేవుని కొరకే నువ్వు పరిగెత్తాలి. దేవునికి స్తోత్రం. ఆయన దగ్గర నువ్వు పరిగెత్తితే నీకు ప్రశాంతత ఉంటుంది, నెమ్మది ఉంటుంది. ఆయన సన్నిధిని పరిగెత్తాలని
ఆయన సన్నిధిలో మోకరించాలని, ఆయన సన్నిధిలో నీ యొక్క బాధను నిలవలను కుమ్మరించాలని ఎప్పుడైతే నువ్వు అనుకొని ఆయన సన్నిధికి వస్తావో నీ బాధలన్నిటికీ పరిష్కారం ఆయన మాత్రమే చూపగలడు. దేవునికి స్తోత్రం. అన్న అనే ఒక స్త్రీ ఉంది పరిశుద్ధ గ్రంథంలో. ఆమె నిందలు అవమానాలు పడతా ఉంది. ఆమె పరిగెత్తుకొని దేవుని సన్నిధికి వచ్చింది, కన్నీళ్లు మార్చి దేవుని అడిగింది. అయితే వెళ్ళేటప్పుడు మాత్రం సంతోషంగా వెళ్ళిపోయింది. ఎందుకంటే నేను వెళ్ళింది దేవుని సన్నిధికి, నేను చెప్పింది నా దేవునికి, కాబట్టి ఆయనే చూసుకుంటాడు, ఇక ఆయనే చూసుకుంటాడని ఇక ఆమె క్షేమంగా ఇంటికి వెళ్ళింది. వెళ్ళిన దగ్గర నుండి దుఃఖం అనేది లేదు, సంతోషంతో ఉండిపోయింది. కుటుంబ సభ్యులందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎన్ని రోజులు కూడా దిగులుతో బాధతో ఉండేది కదా, ఇక నుండి ఏంది ఆ మందిరానికి వెళ్ళొచ్చి నుండి ఎంత సంతోషంగా ఉంటుంది, ఆశ్చర్యపడిపోతున్నారు. కారణం ఏమిటంటే ఆమె దేవుని దగ్గర తన బాధనంతా వెల్లడి చేసి వెళ్ళింది, తన బాధనంతా కుమ్మరించి ప్రభుకు అప్పచెప్పి వెళ్ళింది, తన భారాన్నంతా ప్రభు మీద వేసి వెళ్ళింది. ఈరోజు నువ్వు ఏ భారంతో దేవుని సన్నిధికి వచ్చావో, నువ్వు ఎలా పరిగెత్తుతున్నావు ఈ లోకంలో నాకు తెలియదు, కానీ నీ భారం అంతా దేవుని మీద వేసి నువ్వు ప్రభు కోసం పరిగెత్తు, నీకు గొప్ప ఆశీర్వాదం ఉందని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మరొక మాట చదువుతారన్నా, 14వ వాక్యం 13 చదవండి. 13 చదవండి. 3వ అధ్యాయం 13వ వాక్యం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసు నందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుతున్నాను. చమరుడు దేవునామాన్ని మహిమపడతాం. హల్లెలూయా. వెనుకున్నవన్నీ మర్చిపోయి, నిజంగా మర్చిపోవటం అనేది ఇది మన జీవితంలో ఉండవలసిన మొదటి లక్షణం. మర్చిపోవాలి, వెనుకున్నవి మర్చిపోవాలి, గతించిపోయినవి మర్చిపోవాలి, నిన్నటి దినాన్ని మనం మర్చిపోవాలి. ప్రియులారా, ఎప్పుడైతే మనం మరుస్తామో ప్రియులారా, వెనుకున్న వాటి అన్నింటిని మనం మర్చిపోయి ముందున్న వాటి కోసం మనం వేగిరపడాలి, నిజంగా మనలో సిద్ధపడాలి. ప్రభువా, నిన్న జరిగినటువంటి మిస్టేక్స్ ఈరోజు జరగకూడదు అయ్యా. నిన్నటి దినాన నిన్న నాకు ఇచ్చావు, 24 గంటలు సమయం ఇచ్చావు. ఈ 24 గంటల్లో నీకు నేను చాలా దూరం అయిపోయానయ్యా, నన్ను క్షమించు ప్రభువా అని ఆ రోజు పరీక్ష చేసుకుంటూ ప్రభు కొరకు మనం నిలబడగలిగితే ప్రభు దృష్టిలో మనము ఆయన రాజ్యంలో మనం చేర్చబడతాం. దేవునికి స్తోత్రం. నమ్మకమైన దాసుడా అనిపించుకునే భాగ్యం కూడా మనకు దొరుకుతుంది. నమ్మకత్వము, మనకి ఇచ్చినటువంటి పనిలో నమ్మకత్వం, మనం చేస్తున్న ఉద్యోగంలో నమ్మకస్తము, మనం చేస్తున్న వ్యాపారంలో నమ్మకస్తము, మనం ఉన్న ఇంటి దగ్గర నమ్మకస్తము, కుటుంబంలో నమ్మకత్వం. ఎప్పుడైతే మనం నమ్మకం కలిగి పూర్తిగా వెనుకున్న వాటిని అన్నిటిని మర్చిపోయి ముందుకు మనం సాగుతామో దేవుని దీవెనలు మనం పొందుకున్నాం. పిల్లరా, చాలా మంది మా అత్త అన్న మాటలు, మా మామ అన్న మాటలు, మా కోడలన్న మాటలు, పిల్లల బంధువులన్న మాటలను తలపోచుకుంటూ చాలా బాధపడిపోతుంటారు, చాలా దుఃఖంతో ఉండిపోతుంటారు, చాలా చింతిస్తూ ఉంటుంటారు. పిల్లరా, దేవుని పిల్లలుగా, ప్రభు రక్తంలో కడగబడిన దేవుని బిడ్డలుగా మనము వెనుకున్న వాటిని అన్నిటిని మర్చిపోవాలి. శత్రువు సైతం మనము ప్రేమించే మనసు మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. 4వ వాక్యం చూద్దాం రండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. ఎల్లప్పుడూ అనే మాట జ్ఞాపకం. ఎల్లప్పుడూ నీ కష్టం వచ్చినా కూడా నువ్వు దేవుల్లో ఆనందించు. రాత్రి పగుల్లో నీకు సమయం ఉన్న ప్రతి సమయం ముందు ప్రభువులను ఆనందించడానికి ప్రయత్నించు, ప్రభువులను ఆనందకరంగా జీవించడానికి ప్రయత్నించు. నీ ముందు దుఃఖదినములే వినపడవచ్చు, నువ్వు వెళ్తున్న మార్గంలో నష్టమే ఉండవచ్చు, కానీ నువ్వు ప్రభువుని బట్టి సంతోషించు. నువ్వు ప్రభువులను సంతోషపడుతూ ఉన్నట్టయితే ప్రియులారా, దేవుడు ఎంతగానో ఆనందపడతాడు. నిజంగా ఏబు జీవితం ఒక సవాలుకరమైనటువంటి జీవితాన్ని జీవించాడు. అపవాది పోట్లాడుతూ ఉంది ప్రభు దగ్గరికి వెళ్ళి. అయితే ప్రభు అన్నాడు, నిజంగా యోబుని గురించి ఒక మంచి సాక్ష్యాన్ని, నా దాసుడు, నా బిడ్డ, నా కుమారుడు, నా సేవకుడు అని యోబు సంగతి ఆలోచన చేసేవా? ఎందుకు ఆలోచన చేయలేదయ్యా? నిజంగా ఎక్కడ పొలం వేస్తే అది మంచి పంట పండింది, ఇంకా నీలో ఎందుకు ఆనందంగా ఉండడు? ఇప్పుడు ఒక 5 ఎద్దులు ఉన్నాయి, 5కు 10, 15 అయినాయి, ఎందుకు ఆనందంగా ఉండడు? గొర్రెల మందలు
ఒక 10,000 ఉంటే దానికి డబల్ అయిపోయినాయి. ఎందుకు ఆనందంగా ఉన్నాడు? అభివృద్ధి చెందుతా ఉన్నాడు, వంటలు ఉన్నాయి, అభివృద్ధి చెందుతా ఉన్నాడు. పనివారు ఎక్కువైపోయినారు, ఆస్తి పెరిగిపోయింది. ఇంకా ఎందుకు నేను సంతోషంగా ఉన్నాడు? అవన్నీ ఒకసారి తీసేసి చూస్తే తన భక్తి జీవితం కనపడుతుందంటే, సరే తన ప్రాణాన్ని అయితే తీసే అధికారం నీకేను కానీ ఏమైనా చేయపో అంటే వచ్చాడు. వచ్చి చూస్తే ఎవరిని ముట్టడానికి పోయినా, తన ఆస్తిని ముట్టడానికి పోయినా, తన పిల్లలను ముట్టడానికి పోయినా మనకి శక్తి సరిపోకుండా ఉంది. ఎందుకంటే ప్రభువు అంట ఏబు చుట్టూ, ఏబుకు కలిగిన సమస్తం చుట్టూ కంచె వేశాడంట. చమరుడు దేవుని నామాన్ని బయటపడు. అయ్యా నేను వెళ్ళలేకపోతున్నాను, నువ్వు ఒకసారి కంచె తీసేయ్యా, నువ్వు వేసిన కంచె తీసేయి, నేను వెళ్తాను అని అపవాది ప్రియులారా దేవుని దగ్గర ఒక అడిగి వస్తా ఉంది, ఒక అధికారాన్ని అడిగి, నేను వెళ్ళడానికి నాకు అవకాశం అని. సరే అవకాశం ఇస్తున్నాను, వెళ్ళు. వచ్చాడు. వచ్చి వెంటనే తన కుమార్తెను చంపేశాడు. తన పనివారు ఒక్కొక్కరు వచ్చి చెప్తా ఉన్నారు, తమ ఆస్తిలో పోతా ఉందని, తమ గరిగినటువంటి మందలన్నీ పోతా ఉన్నాయి, అన్ని చనిపోయినాయని. ఒక దినమునే నిజంగా చాలా పోగొట్టుకున్నాడు, సమస్తం పోగొట్టుకున్నాడు. చివరి తన ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకున్నాడు. 3 స్నేహితులు వచ్చి ఎదురుగా కూర్చొని, ఏబో నువ్వేమైనా పాపం చేసావేమయ్యా, అందుకే నీకు ఈ దుస్థితి కలిగింది, ఈ పరిస్థితి నీకు వచ్చింది. వాస్తవానికి ఇంత నష్టపోవడానికి కారణం నువ్వు ఏదన్నా పాపం చేసి ఉంటావయ్యా, నువ్వు ఒప్పుకో, దేవుని ఎదుట ఒప్పుకో. నీ పని వారి దగ్గర ఏమైనా పాపం చేసేవేమో, వారికి ఇచ్చే కూలి విషయంలో ఏమైనా పాపం చేసేవేమో, లేదా నీ పిల్లల విషయంలో ఏదైనా పాపం చేసేవేమో, దేవుని ఒకరు దూషించేమైనా పాపం చేసేమో, ఏ పాపమో చేసేవో, నువ్వు ఒకసారి దేవుని దగ్గర పశ్చాత్తాపడయా